హాయ్ అండి. ఈరోజు మనం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్కి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ధనియాలు 50 గ్రాములు, అనాస పువ్వు 10, దాల్చిన చెక్క 1 ఇంచు ముక్కలు 20, మరాఠీ మొగ్గలు 10, లవంగాలు 20, జాపత్రి 4, లవంగాలు యాలకులు 10, జీలకర్ర 2 స్పూన్స్, మిరియాలు 10, 6 బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి 30 చిల్లీస్ తీసుకున్నానండి. మెంతాకు 2 స్పూన్స్ తీసుకోండి. చూసారు కదా. ఇప్పుడు గ్యాస్ పైన ఒక గిన్నెను వేడి చేసుకుని ముందుగా ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ధనియాలు వేసి ఫ్రై చేయండి. కొంచెం బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోండి. ఈ మూడు వేడి అయిన తర్వాత మిగిలిన సామాన్లన్నీ వేసి ఒక్కసారి ఫ్రై చేసి వదిలేయండి. ఇవి ఎక్కువ టైం ఫ్రై అవనవసరం లేదండి. జస్ట్ వేడైతే సరిపోతుంది. మనం ఎక్కువ ఫ్రై చేసినా కూడా వాటిలో ఉన్న ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. బిర్యానీ కానీ, పలావులు కానీ, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. కోల్డ్గా ఉన్న టైంలో ఈ మసాలాతో ఏ రెసిపీ చేసుకున్నా మనకి 100% కోల్డ్ తగ్గుతుందండి. జాపత్రి, యాలకులు మాత్రం లాస్ట్లో వేస్తున్నానండి. అవి మళ్ళీ దానికి ఉన్న స్మెల్ అనేది పోకూడదు కదా, అదే మనకి మంచి అరోమా ఇస్తుంది. ఇలా మసాలా పౌడర్ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ రెసిపీస్ అయినా కూడా ఈజీగా అయిపోతాయండి. హడావిడి ఉండదు. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ తయారు చేసుకోవడమేనండి. అంతేనండి. నేను ఈ మసాలా నాకు ఇలా తయారు చేసిన మసాలా 1 మంత్ వరకు వస్తుంది. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.